మేము అలాంటి వాళ్ళని ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి అమ్మా. ఆ అమ్మాయి పోలీసు వాళ్ళని కానీ మీడియా వాళ్ళని కానీ అందరినీ నేను మేనేజ్ చేస్తాను అంటుంది. ఆ రోజు ఆడియో కాల్ వచ్చింది, జైలుకి మాట్లాడి సాయి నేను ఆపిచ్చేసాను, మీడియా ఇంక రేపటి నుండి రాదు అని చెప్పింది. ఆ అమ్మాయి ప్రతిదీ కూడా ఫోటో క్రియేట్ చేస్తుంది. అబ్బాయి బయటపడటానికి ఆ అమ్మాయి చుట్టూ ఉన్న కొన్ని ఎవిడెన్సెస్ తీసుకొని వచ్చి అవన్నీ ఒక డేటాలో పెట్టుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయి వచ్చి దొంగతనంగా చేసుకొని అవి నీకు ఇచ్చేస్తానని చెప్పి ఇప్పుడు ఇరికిచ్చింది. కేవలం మా అబ్బాయి 2023కు ముందు ఈ 33 సంవత్సరాలు కదా, 33 సంవత్సరాల్లో ఒక చిన్న కేసు పెట్టి కేసు కానీ ఏ కేసు లేదు. 2023 మార్చి పెట్టిన కేసు కూడా అది ఆ అమ్మాయి వివరంగా చెప్పింది. అవి కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఫస్ట్ ఫోన్ లాక్కున్నాడనేది, తర్వాత ఇది అబ్బాయిని పెళ్లి చేసుకోమని లావణ్య కొద్ది పెళ్లి చేసుకోవాలనింది. నేను అన్నా, ఎందుకమ్మా పెళ్ళైన కుర్రోడి ఎమ్మట పడతావు, మీ ఆయన్ని మీ అమ్మని పిలిపించమ్మా, మీ ఫోన్లు మీకు ఇస్తానని చెప్పి నేను 24 నిమిషాలు రికార్డ్ చేశాను ఆ అమ్మాయి మాట్లాడతాం. రాస్తారని మా ఆయన కాదు మా తమ్ముడు అన్నది ఆ రోజున. ఈ అబ్బాయిని ఎందుకు టార్గెట్ చేసింది లావణ్య అంటే ఏం చెప్తారు? మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలంట, లేకపోతే 12 కోట్లు అడిగింది, తర్వాత 8 కోట్లకు వచ్చింది, తర్వాత ఇప్పుడు మొన్న 50 లక్షలు వచ్చింది.